నమస్కారం. క్రీడా అభిమానులకు E6 టీవీ క్రీడా ప్రత్యేక వార్తలకు స్వాగతం. ఈ రోజు క్రీడా ప్రపంచం రెండు ప్రధాన అంశాలతో ఉర్రూతలూగుతుంది. ఒకటి ఫుట్బాల్ మైదానంలో అర్జెంటీనా సృష్టించిన చరిత్ర, రెండోది క్రికెట్ పిచ్ పై భారత్ సమరానికి సిద్ధమవుతున్న వేళ. మొదట ఫుట్బాల్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ప్రేమికులు వేచి చూస్తున్న ఫీఫా వరల్డ్ కప్ ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. సెమీఫైనల్ పోరులో భాగంగా జరిగిన మ్యాచ్లో అర్జెంటీనా జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఫుట్బాల్ దిగ్గజాలు ఇంగ్లాండ్తో జరిగిన హోరాహోరీ పోరులో అర్జెంటీనా 2-1 గోల్ఫ్ తేడాతో విజయం సాధించింది. ఇక ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆట అద్యంతం ఇటు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడడంతో అభిమానులు ఊపిరి బిగబట్టేలా చేసిన ఈ మ్యాచ్ చివరి వరకు అర్జెంటీనా వైపు మొగ్గు చూపింది. ఇక అసలు సిసలైన ఫైనల్ పోరుపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఈ నెల 20న జరగనున్న తుది పోరులో స్పెయిన్ జట్టుతో అర్జెంటీనా తలపడనుంది. కప్పు ఎవరిని వరిస్తుందో అన్నది ఇప్పుడు ఫుట్బాల్ ప్రపంచంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇక క్రికెట్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ గడ్డపై భారత క్రికెట్ జట్టు సవాలుకు సిద్ధమైంది. కార్డిఫ్ వేదికగా ఇంగ్లాండ్తో నేడు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్లో 5 సాధించేందుకు భారత వ్యూహరచన చేస్తుంది. తొలి మ్యాచ్లో ఇరు జట్ల మధ్య జరిగిన పోరును చూస్తుంటే నేటి మ్యాచ్ కూడా అత్యంత రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో పగడ్బందీగా ఉన్న టీమిండియా ఇంగ్లాండ్ను వారి సొంత గడ్డపైనే కట్టడి చేసేందుకు సిద్ధమైంది. భారత ఆటగాళ్ల ఫాము, పిచ్ కండిషన్స్, అంచనాలు ఇవన్నీ నేటి మ్యాచ్లో కీలకం కానున్నాయి. ఒకవైపు ఫుట్బాల్ యుద్ధం, మరోవైపు క్రికెట్ సమరం. రెండు క్రీడాభిమానులకు పండగే. ఇక ఈ క్రీడా విశేషాల అప్డేట్స్ కోసం మైదానంలోని తాజా పరిణామాలను తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి E6 టీవీ.